all those still, and at last the time has come where చాలా మంది వెయిట్ చేస్తున్నారు for this one person, music ante, acting ante. And I would say firstly a huge hi to all of our Magic FM listeners. అందరు ఎట్లున్నారు? హోప్ మనందరం ఇంట్లో నిమ్మలంగా సాఫ్ సుత్రాగా లాక్డౌన్ని we are following, and very important, let's stay home, let's stay safe, and very 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 important, saaf sutra undale, hands kita manchiga saaf gadukovale. And as you all know, as Magic FM manam promise chesinamu, we have the top anchor of mana TV and director and super duper dancer, spontaneity ardham, entertainment ki oka nilvettu roopam, yeah, unnatalga anta maatladistuna. So he is here, and that is Pradeep Machiraju. So very very happy to talk to him today, endukante chaana takkuva lives ku vastuntaru. So but thank you so much for coming. But where yes, we are waiting, so within some time he will be joining us. So request ki we are this things, yeah, so within some time, waiting చాలా మంది మెసేజెస్ చేసిండ్రు, ప్రదీప్ అన్న నా ఇన్స్టా హ్యాండిల్ కి ఏమేం క్వశ్చన్స్ ఆస్క్ చేయాలో, అండ్ వాట్ ఆర్ ద థింగ్స్, ఇది ఆస్క్ చేయండి కర్కే. సో సూపర్ డూపర్ ఎక్సైటెడ్. నా ఫేవరెట్ యాంకర్, అండ్ స్పాంటేనిటీకి ఒక డ్రెస్ వేస్తే, ఎనర్జీకి ఒక ప్రాబబ్లీ హ్యాట్ పెడితే, అండ్ యా యాక్టింగ్కి ఒక ఏమంటారు సూట్ వేస్తే, ఐ థింక్ ఇట్ ఈస్ హిమ్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, yeah, there he is. So very importantly, a beautiful human being, because known him as a person, so a wonderful human being, and amazing. 3, 2, 1. Hello. Hi Ritika, how are you? Hi. How are you? నాకేం ఆన్సర్ లేదు. ఫస్ట్ జనతా జనార్దన్ అసలు కొట్టుకుంటున్నారు అక్కడ. వాళ్ళందరూ మా టాలెంట్ అందరూ హాయ్ అందరికి హాయ్, హలో, థ్యాంక్ యూ. Amazing. Firstly, thank you so much, Pradeep, for joining. Feeling very very happy. And నాకు I think Instagram లో I think I got almost like 600 questions what to ask, ఏం అడగాలి కర్కే. And yes, నేను కూడా huge fan of your anchoring, of your acting. Hi, how sweet. Thank you so much. And firstly, how are you ఎట్లున్నారు? సూపర్. ఇగో గడ్డాలు మీసాలు పెంచుకుని హ్యాపీగా ఇంట్లో రిలాక్స్. లాక్డౌన్ గోయింగ్ ఆన్ గుడ్, రైట్? యా, లాక్డౌన్ అంటే స్టార్టింగ్ లో కొంచెం అర్థం కాలేదు, దాని తర్వాత అలవాటు అయిపోయింది కదా. సో ఎట్లుంది డే రొటీన్, ఎట్లుంది? పొద్దునకి రాత్రి పెద్ద తేడా తిరగట్లేదు, మండే సండే కూడా తేడాలు తిరగట్లేదు. బట్ ఇట్స్ నైస్. అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 months అయిపోయింది. బయటికి కూడా అడుగు పెట్టలేదు అసలు ఎక్కువగా. ఇప్పుడైనా గ్రాసరీకి వెళ్ళాను 2-3 సార్లు. అట్లా అంతే, ఇంట్లోనే ఉన్నాను. అంటే బయటికి వెళ్ళకపోవడము, బయట వెళ్ళకుండా ఉండడమే మనం చేసే అతిపెద్ద యుద్ధం. వెళ్ళకుండా ఉంటే మనం యుద్ధం గెలిచి. Exactly. And so coming to, congratulations for your awesome movie again. Thank you. And మీ సాంగ్స్ కూడా ఆల్మోస్ట్ million views. అంత షార్ట్ ఫ్యాన్ లా. అనూప్ సర్స్ మ్యాజిక్ అగైన్. So I have to thank actually my team. It's like everybody were like so dedicated project మీద. అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసాం అది. అండ్ అంటే ఎప్పుడు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ ఒక చిన్న సినిమా మామూలుగా స్టార్ట్ చేస్తున్నది, నా డెబ్యూ ఫిలిం.
లీడ్ యాక్టర్ గా. సో హీరోయిన్ గారికి ఆవిడకి కూడా ఫస్ట్ ఫిలిం, మా డైరెక్టర్ గారు మున్నా గారికి ఫస్ట్ ఫిలిం ఇది. సో మా అందరికి ఏంటి అంటే ఆ టైంలో మాకు అనూప్ సార్ ఒప్పుకోవడం, చంద్రబోస్ గారు పాటలు రాయడం, సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ నీలి నీలి ఆకాశం 130 million ఇస్ లైక్ అంటే అంటే స్టార్ స్టడెడ్ పెద్ద సినిమా కాదు, అది చిన్న సినిమా, దానికి అంత పెద్ద రెస్పాన్స్ ఆడియన్స్ ఇచ్చారంటే అంటే అదే ఇఫ్ జనాలకి నచ్చింది అంటే అది ఏంటి అని కూడా చూడరు, దే జస్ట్ అప్రిషియేట్. అండ్ మీ యాక్టింగ్ కూడా ఫస్ట్ మూవీ అంటే నమ్మరు. Nobody will believe that. Nobody will believe that. It's like awesome. So నేను మూవీ చూసినప్పటికెళ్ళి wanting to say that. And coming to this thing, యాంకరింగ్ కాడికి వస్తే టాప్ అంటే ఎస్ జమానాలకి వెళ్ళి యాంకర్స్ ఎంతో మంది వస్తున్నారు దిస్ థింగ్, కానీ ఇంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ తోనే ఇంత టాప్ యాంకర్ అంటే అందరు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. కొంతమంది స్పాంటేనియస్ ఉంటారు, కొంతమంది గుడ్ అట్ లాంగ్వేజ్, కానీ యూఆర్ లైక్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. ఒక స్పాంటేనిటీ, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ సూపర్, ఎనర్జీ లెవెల్స్, డాన్సింగ్, అండ్ ఇంత హ్యూజ్ ఫ్యాన్ బేస్. సో ఏంది, వాట్ ఈస్ ద మంత్రం అండ్ మ్యాజిక్? ఏంలే అంటే కాలేజ్ రోజుల నుంచి రోడ్ల మీద ఎక్కువ తిరిగాను అనమాట, బంకులు కొట్టి. సో నేచర్ కి దగ్గరగా, సొసైటీకి దగ్గరగా తిరిగి అంటే సో అంటే ఐ వాజ్ టూ టాకటివ్ కాలేజ్ డేస్ నుంచి. సో ఎప్పుడున్నా ఎక్కడున్నా అందరితో మాట్లాడుతూనే అన్నాను, అంటే అందరం అలాగే ఉండేవాళ్ళం, గ్యాంగ్ అంతా అలాగే ఉండేవాళ్ళం. సో ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫస్ట్ స్టెప్ లో రేడియోలోకి వచ్చినప్పుడు. బట్ టెలివిజన్కి వచ్చాక అంటే ఐ థాట్ జస్ట్ లైక్ దట్ ఉంటే జనాలకి అది అంటే యూ షుడ్ బి అట్రాక్టింగ్ పీపుల్ కదా. సో ఐ హ్యాడ్ టు గ్రూమ్ మై సెల్ఫ్, మై కాస్ట్యూమ్స్ కానీ, మై లుక్ కానీ, అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు భాష, తెలుగు పదాల ఉచ్చారణ, ఆ పదాలు ఎలా పలకాలి, అండ్ అవి ఎంత చక్కగా పలికితేనే జనాలు అంత దగ్గర అవుతారు, అంత కనెక్ట్ అవుతారు, వాళ్ళ ఇంట్లో వ్యక్తి కింద ఫీల్ అవుతారు. అండ్ నేను చేసింది చిన్న ప్రయత్నమే, కానీ వాళ్ళు చేతులు చాపి వాళ్ళ రిసీవింగ్ చాలా బాగుంది అనమాట. సో ఇట్స్ ఆల్ బికాస్ ఎవ్రీబడి వర్క్ హార్డ్ చేస్తారు, ప్రతి ఒక్కరు కష్టపడతారు. నాకు యాడెడ్ అడ్వాంటేజ్ గా ఏంటి అంటే ఆడియన్స్ వాళ్ళు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్. సో వాళ్ళంతా లవ్ ఇచ్చారు కాబట్టి నేను ఈ రోజు ఈ పొజిషన్ రాగలిగా. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా లవ్లు ఇస్తూనే ఉన్నారు, హార్ట్లు వస్తూనే ఉన్నాయి ఒక దిక్కులో ఇన్స్టాలా. ఈ లోపల ఎవరో సినిమా ఇప్పుడు రిలీజ్ అని అడుగుతున్నారు, థియేటర్ సినిమా ఎలా రిలీజ్ చేస్తాం. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత మీరందరూ రాగలరు అని గవర్నమెంట్ చెప్పిన తర్వాత ఎలాంటి రిస్క్ లేనప్పుడు తప్పకుండా ఆ సినిమాని రెడీగా ఉంది. వెన్ ఎవర్ యూ గైస్ ఆర్ రెడీ, మేము రిలీజ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో ద ట్రైలర్, ఎప్పుడైతే ట్రైలర్ అప్పటికి చూసినప్పటికీ వెళ్ళి ఐ వాంట్ టు టెల్ దిస్ టు యూ, ఇట్స్ లైక్ అమేజింగ్ అని. అండ్ మోర్ దాన్ దాట్ ప్రదీప్ అంటే ఓకే, లెట్ మీ టెల్ ఫ్యూ థింగ్స్. అంటే జనతా జనార్దన్ కి కొన్ని పీపుల్ డోంట్ నో, ఇవాళ మనం తెలుసుకుందాం. ఠీకే, యా. And all my lovely listeners, viewers, please do join మన Magic FM Telugu page ఇంకా entertainment కోసం. Yeah. So, Pradeep, I know you as a person because you happen to be a friend of my husband, same gang మీది. So, చాలా listeners చెప్పాలి, my husband and Pradeep వీళ్ళందరిది ఒక గ్యాంగ్ సిన్స్ స్కూల్. సో స్కూల్ లకి వెళ్ళి ఈ గ్యాంగ్ చాలా లొల్లి చేస్తుండే. సో కొన్ని చిక్కు మాట్లాడుకుందాం ఇవాళ. సో టెల్ మీ, క్లాస్ లీడర్, స్కూల్ క్లాస్ లీడర్ బనే ఆప్. అవును, స్కూల్ మీద జబర్దస్త్ గా చదువుతుండే, అండ్ యువర్ నైస్ స్టూడెంట్, అంటే మంచి మార్క్స్ వస్తుండే. అండ్ ఇంటర్ లో మస్తు మార్క్స్ వస్తుండే. అండ్ కమింగ్ టు ద స్కూల్, ఏదో స్కూల్ ఇన్సిడెంట్ అంట కదా, క్లాస్ లీడర్ అయినరు, యునానిమస్ గా సెలెక్ట్ చేసుకుర్రు. అంటే చెప్పాను మన అల్లరి అలా ఉండేది. అంటే సో అంటే స్టడీస్ అనేది మ్యాండేటరీ ఆ టైంలో, బికాస్ వి డోంట్ హ్యావ్ మచ్ అప్లికేషన్స్, డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు ఎక్కువ కదా. సో స్కూల్కి వెళ్ళడం, రావడం, చదువుకోవడం, కుదిరితే ట్యూషన్కి వెళ్ళడం,
అండ్ సండేస్ వస్తే గ్యాంగ్ తో గోడ మీద 3 గీతలు గీసుకుని క్రికెట్ ఆడుకోవడం, ఏడు పెంకులాట, మరబ్బిట్. సో ఇలా ఈ గేమ్లు ఆడి ఆడి అంతే. స్టడీస్ అన్ని బాగుండే, క్లాస్ రూమ్ లో ఆల్సో యాక్టివ్. అంటే ఏదైనా కల్చరల్స్ ఉన్నా ఫస్ట్ పేరు ఇచ్చేస్తుండే, క్రికెట్ ఆడుతుండే. సో అట్లా అన్ని. డాన్సర్. డాన్సా? డాన్స్ అప్పట్లో మనకు మనమే ప్రభుదేవ, మనకు మనమే మెగాస్టార్ కదా మనకి. ఇప్పుడు ఎప్పుడో స్క్రీన్ మీద చూసినవి మేము డాన్స్ చేసాం అనుకో ఏదైనా. ఇప్పుడంటే యూట్యూబ్ ఉంది, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఉంది. అప్పుడు ఏమీ లేవు కదా. సో మేం చేసింది అద్భుతం. పాపం పిచ్చి జనాలు మా క్లాస్ లో వాళ్ళందరూ. సో కమింగ్ టు ఒక ఇన్సిడెంట్ వేర్ స్కూల్ బంక్ సారీ ఇంటర్ లో కాలేజ్ బంక్ కొట్టి మూవీకి పోయినరు అండ్ ఇంటికి వచ్చి అన్నారు అబ్బబ్బబ్బా ఎంత టైరింగ్ డే ఇన్ ద కాలేజ్. చూసేవారికి మీ డాడీ స్కూల్ పోయి వచ్చింది, కాలేజ్ పోయి వచ్చింది ఆ రోజు. నాకు అంటే వెళ్ళలే, ఫోన్ వచ్చింది. వచ్చింది. నేను మామూలుగా కాలేజ్ అని చెప్పి మామూలుగా నేను తమ్ముడు సినిమా చూడడానికి వెళ్ళా. అది అప్పటికి ఒక 4th 5th టైమో 6th టైమో అయిపోయింది అప్పటికే. సో తమ్ముడు మూవీ చూసేసి అయిపోయింది. ఇంకా జస్ట్ జాయినింగ్ అప్పుడే, ఇంకా స్కూల్ అయిపోయి. సో ఇలా తమ్ముడు సినిమాకి వెళ్ళొచ్చాను అది ఇది అంటే ఇంట్లో చెప్పలేదు కదా, ఇంట్లో చెప్పం కదా. ఇంటికి వచ్చి అబ్బా ఇవాళ స్పెషల్ క్లాస్, ఎక్కువ టైం అయింది, అసలు ఫుల్ చదివేశాను, ఇంక ఇవాళ నేను కాసేపు బయటికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. మా డాడీ ఆల్రెడీ వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ రిలాక్స్ అవుతాను, చాలా పెర్ఫార్మెన్స్ ఉంది, రేపు కాలేజ్కి వెళ్ళాలి ఒకసారి అన్నారు. చచ్చాను అనుకున్నా. కాలేజ్కి వెళ్ళాక మా ప్రిన్సిపల్ చెప్పారు, మీ అబ్బాయి మా కాలేజేనా అని అడిగారు. అని అడిగితే మా డాడీ మీ కాలేజీ అండి, అదేంటి అన్న, అదే ఎప్పుడు చూడలేదండి అన్నారు. అప్పుడు మా డాడీ ఇట్లా తిరిగితే సౌండ్ వచ్చింది, హెడ్ టర్నింగ్స్ లో సౌండ్ వచ్చింది. ఇంటికి వచ్చాక ఆర్ఆర్ వచ్చింది. Acha, Zabardast. But you were really good at academics also, so cool. Adanతా nice. మీ బైక్ గురించి చెప్పింది. యువర్ బైక్ ఇస్ లైక్ ద టాప్ బైక్ ఇన్ ద కాలేజ్ అంట. ఎగ్జామ్ సే మోడిఫికేషన్ బనాకే ఎగ్జామ్ సే కిర్కిర్ ఫుల్ ఎగ్జామ్ రాకుంటుండేనంట. మీ కాలేజ్ లో బైక్ మీదే హైలైట్. అంటే అప్పట్లో స్పోర్ట్స్ బైక్స్ కానీ ఈ మోటో జీపీ అని ఇలా బైక్ రేసింగ్ అన్ని చూసేవాళ్ళం అందరం. సో చూసిన తర్వాత మన స్పోర్ట్స్ బైక్స్ కొనుక్కోలేము, మన సీన్ లేదు. సో మన దగ్గర స్ప్లెండర్, ప్యాషన్ ఇలా ఈ బండ్లు ఉండేవి, క్యాలిబర్ ఇలా. ఈ బండ్లకి ఆ స్టైల్ స్టిక్కరింగ్ వేసేసి మొత్తం ఇట్లా అన్ని షేప్ అవుట్ చేసి దానికి సైలెన్సర్ వేసి అసలు రోడ్డు మీద సౌండ్ వస్తుంది, ఆటో సైలెన్సర్ ఊడిపోయినట్టు ఉండేది మాది. బట్ గుడ్ ఓల్డ్ డేస్ చాలా చేసాం. సో ఆ కాలేజ్కి వెళ్ళాలంటే ఆ బైక్ వస్తుందంటే బాబు వస్తున్నాడని తెలిసేది. ఎగ్జాక్ట్ మన క్యాలిబర్ తగ్గట్టు డిజైన్ చేసిండ్రు అండ్ ఇంకొక అంటే స్కూల్ డేస్ అండ్ స్టార్టెడ్ విత్ ఈవెంట్. అంటే చాలా ఇంటర్వ్యూస్ లో కూడా మీరు చెప్పిండ్రు అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ప్రదీప్, అసలు ఏం బ్యాక్గ్రౌండ్ లేదు ఇండస్ట్రీగా. అండ్ ఇట్స్ సచ్ ఎ హ్యూజ్ ఇండస్ట్రీ, స్క్రాచ్ స్కేల్ యూ స్టార్టెడ్. అంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి వెళ్ళి ద గ్రోత్ ఎన్ని ఇయర్స్. అంటే సక్సెస్ ఈజీగా అందరూ గుర్తుపడతారు, రికగ్నైజ్ చేస్తారు, కానీ ద జర్నీ టు సక్సెస్ ఇస్ వెరీ హార్డ్, రైట్? సో ఇఫ్ యూ హావ్ టు టెల్ ఇన్ 3-4 పాయింట్స్ థింగ్స్ మీరు ఆ జర్నీ గురించి ఒక 4 పాయింట్స్ లా. అంటే ఐ నెవర్ థాట్ ఒక ప్లానింగ్ తో ఇది ఇలా చేయాలి అది అలా చేయాలి అని కాదు, కానీ ఐ వాజ్ బేసికలీ వెరీ ప్యాషనేట్. అంటే ఏదైనా చేయాలి, ఏదైనా కంపల్సరీ చేయాలి. సో అట్లా ఐ వాజ్ ఫినిష్ కాలేజ్ అయిపోయిన తర్వాత స్టిల్ ప్లానింగ్ థింకింగ్ లో ఉన్నప్పుడు ఇంట్లో బోర్ కొడుతుండే. సో ఏం చేద్దాం అన్నప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతుంటే ఇట్లా ఈవెంట్స్ జరుగుతాయి, ఈవెంట్స్ కి మనం వెళ్ళొచ్చు, దే విల్ పే అస్. అంటే ఓకే, మనకి 2 సినిమాలు కవర్ అవుద్ది, ఒక బిర్యానీ కవర్ అవుద్ది, పెట్రోల్ వచ్చేస్తుంది కదా, ఏదో ట్రై చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను. సో అలా ఈవెంట్స్ చేస్తుండగా ఈవెంట్ వాళ్ళు రేడియో మిర్చితో ఈవెంట్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి మనకు వచ్చిన ఇంగ్లీష్ అట్లా వాగ్యం మొత్తం అన్నాం అనగానే వాళ్ళు ఫ్లాష్ వీడెవడో మనకి వచ్చేవాళ్ళ ఉన్నాడని చెప్పి సో ఆర్జేగా ట్రై చేశాను.
అండ్ ఆర్జే చేస్తుండగానే టెలివిజన్ ఆఫర్ రావడం, అప్పుడు ఆర్జే వదిలేసి దెన్ టీవీ షోస్ కి షిఫ్ట్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి ఎవ్రీడే వాజ్ లైక్, ఐ టెల్ యూ, వెన్ ఐ లుక్ బ్యాక్ నౌ, ఐ ఫినిష్ 10 years ఆన్ టెలివిజన్. థ్యాంక్ యూ. సో అట్లాంటి గడసరియత్త సోసరికోడ్లు మొదలై 10 years అయిందనమాట. దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ షో ఆన్ టెలివిజన్. ఇంకా అక్కడి నుంచి ఎవ్రీడే స్ట్రగుల్. అంటే ఇప్పటికీ ఏ డిఫరెన్స్ ఉండదు. సి, న్యూ కమర్ కి ఎంత ఉంటుందో మనకి అంతే ఉంటుంది వర్క్. యూ విల్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ బికాస్ పీపుల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యూ. ఆల్ ఏజ్ గ్రూప్స్ టీవీ ముందు కూర్చుని అరే మనోడి షో వస్తుందిరా అని వాళ్ళ ఇంట్లో వాడి షో వస్తున్నంత హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ నన్ను అన్నయ్య, తమ్ముడు, బావ, అన్ని పేర్లతో పిలుస్తారు నన్ను. సో ఇట్ ఈస్ లైక్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఐ ఫీల్ ఐ హ్యావ్ ఎ హ్యూజ్ ఫ్యామిలీ. సూపర్ సూపర్, సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్. అండ్ సక్సెస్ఫుల్ అయ్యుడు ఎంత టఫ్, ఆ సక్సెస్ ని సస్టైన్ చేసుడు, యునో ఆ మెయింటైన్, ఆ ఇమేజ్ ని మెయింటైన్ చేసుడు ఇస్ ఈక్వల్లీ టఫ్, రైట్? సో వాట్ ఈస్ దట్ యూ డూ ఎవ్రీ డే? అంటే ఎవ్రీ డే ఏమైనా చెప్పుకుంటూ యూ టెల్ సంథింగ్ టు యువర్ సెల్ఫ్, ఆర్ ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూ థింక్ లైక్ వాట్, ఏంది ఫార్ములా, ఏంది? ఫార్ములా ఏం లేదు. ఐ ఆల్వేస్ థింక్ ఓన్లీ వన్ పాయింట్, దట్ ఐ హ్యావ్ టు బి మై సెల్ఫ్. నేను ఇప్పుడు ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అనుకోండి, ఐ హ్యావ్ టు డూ ఇట్ ఎవ్రీ డే. ఇప్పుడు నేను ఒక గెటప్ వేసుకున్నాను అనుకోండి, ఫర్ సపోజ్, ఐ హ్యావ్ టు డూ దట్ గెటప్ ఎవ్రీ డే వేయాలి నేను, బికాస్ అదే నచ్చింది కాబట్టి. బట్ నేనుగా నచ్చాను అనుకోండి, ఫ్రమ్ ద ఫస్ట్ డే, ప్రదీప్ బయట ఎలా ఉంటాడు, ప్రదీప్ ఇంట్లో ఎలా ఉంటాడు, ప్రదీప్ టెలివిజన్ ఎలా ఉంటాడు, అన్ని సేమ్ అయినప్పుడు ఏమవుతుందంటే నాకు యాక్ట్ చేయక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు. సో ఎవ్రీ డే న్యూ షో వచ్చినా, బిగర్ షో వచ్చినా, ఏదైనా చేయాల్సి వచ్చినా, ఐ ఆల్వేస్ థింక్ లైక్ ఓకే, ఐ విల్ బి మై సెల్ఫ్. నేను నాలా ఉన్నప్పుడు ఇంతమంది నచ్చింది కదా, అదే చేస్తాను. సో నేను చాలా అప్పట్లో చాలా ఐస్ బ్రేకింగ్స్ చాలా జరిగాయి అనమాట. అంటే యంగ్ హోస్ట్ ఎవరు లేరు, సో ఈ ఏజ్ గ్రూప్ లేరు. సో ఐ హ్యావ్ టు రిప్రజెంట్ దట్ ఏజ్ గ్రూప్. మై టార్గెట్ ఆడియన్స్ వర్, వెన్ ఐ స్టార్టెడ్ ఐ థాట్ ఓకే 18 to 25 మధ్యలో వాళ్ళు చూడరు మనల్ని, తెలుగు చూడరు, తెలుగు సీరియల్ చూడరు, తెలుగు టీవీ పెట్టుకోరు అప్పుడు. సో ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళు స్టార్ట్ చేశాక వాళ్ళ ఇంట్లో పిల్లలు స్టార్ట్ చేశారు. సో నవ్వు నేను షేడ్స్ పెట్టుకుని, గెడ్డం పెంచుకుని, నేను టోన్ జీన్స్ వేసుకుంటే వాళ్ళకి అర్థం కాలే, ఈడెవడీడు తెలుగు టీవీలో ఏం చేస్తున్నాడు వీడు అని. దెన్ లేటర్ ఆన్ బ్లేజర్స్ వేసుకోవడం, ఇట్ వాజ్ ఆల్ ఫస్ట్ టైం థింగ్స్ హ్యాపెనింగ్ కదా. సో ఐ ఆల్వేస్ బిలీవ్ అండ్ ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ ఆల్సో, బీ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మనల్ని మనం ఇష్టపడినప్పుడు బాగా ప్రజెంట్ చేసుకుంటాం మనల్ని మనం. On this, give me a high five. Yeah. Yeah, same bench. So cool. And Pradeep, me serial at the start in the first serial, and the challenge was women's show. Women's show, and that was 35 plus age group. Yeah. And అది ఒక్క ఎపిసోడ్ కెళ్ళి ఏ రేంజ్ కి స్టార్ట్ అయిందంటే పీపుల్ లారీ వేసుకొని సెట్ కాడికి వచ్చేస్తుండే, రైట్? సో అది స్టార్ట్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఏమి దిమాగ్ లో పెట్టుకోలేదు ఇంత రేంజ్, ఇంత హిట్ అవుతుందని. సో హౌ డిడ్ ఇట్ వర్క్ అవుట్? అంటే ఏంది? అంటే నాకు ఛానల్ నుంచి అప్రోచ్ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ లిటరలీ షాక్డ్. నాకు అర్థం కాలే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, లేడీస్ గేమ్ షో మేల్ యాంకరా అంటే. అవునంటే రిఫరెన్స్ చేద్దాం, రిఫరెన్స్ ఎక్కడ లేవు, అలాంటి షోలు ఎప్పుడు లేవు అప్పుడు. దట్ వాజ్ ఫస్ట్ ఎవర్ షో. సో మేల్ యాంకర్ అంటున్నారు, ఓకే. ఏజ్ గ్రూప్ ఏం పోనీ కాలేజ్ స్టూడెంట్స్ అంటే కాదు, వాళ్ళందరూ అత్తలు కోడళ్ళు. అండ్ అవుట్డోర్ షూట్ ఇది. అండ్ చూడ్డానికి కూడా వచ్చే వాళ్ళందరూ లేడీసే వస్తారు, చుట్టూరా నుంచి చూసేవాళ్ళు. వాళ్ళు ఒక 70-80 ఉంటారు, వాళ్ళకి 70-80 నెంబర్ ఉంటారు, వీళ్ళు నెలంటారు. మొత్తం 100 women మధ్యలో నేను ఒక్కడే నుంచుంటే కెన్ ఐ డెలివర్ ఇట్ అంటే నేను అది చేయగలనా లేదా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ భయపడ్డా. నేను ఛానల్ సెట్ లేదు, కొత్త ట్రై చాలా బాగుంటుంది, జనాలకి మీరు ఎవరు తెలియదు కాబట్టి దిస్ వే యూ విల్ గెట్ ఇంట్రడ్యూస్డ్, బాగుంటుంది ఇది ఇంట్రడక్షన్. నేను నాకు అంటే ఇంకా ఒకసారి ఓకే చెప్పాక నేను ఇంకా కంగారు పడలే. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో అత్తలు, పిన్నులు, మా మమ్మీ అందరూ అలవాటు నాకు. సో లేడీస్ గ్యాంగ్ తో చిల్ అవుతూ ఉంటాను అనమాట నేను. ఫంక్షన్
ఆ ఫంక్షన్లకి పండగలకి అన్నిటికీ. ఈ పాయింట్ తెలియదు, నోట్ డౌన్, కీప్ ఇన్ మీడియా. లేడీస్ చిల్ అయ్యే ప్రదీప్. అది మా ఇంట్లో Okay. మా లేడీస్ అమ్మ అత్త Okay. పిన్ని. సో ఆ ఇన్హిబిషన్ ఉంటుంది కదా, అది మొహమాటం అదంతా ఆ ఏజ్ గ్రూప్ తో నాకు ఉండేది కాదు. బికాస్ నన్ను పెంచారు వీళ్ళందరూ, సో వీళ్ళందరూ ముందే పెరిగాను నేను. సో అలాగే ఆ ఏజ్ గ్రూప్ అక్కడికి వెళ్ళాక చూశాను నేను. సో ఇట్ వాజ్ నైస్. అంటే అత్తలు గొడవలు, బికాస్ లేడీస్ కి అన్ని రిమోట్ ప్లేసెస్ లో అంతమందికి వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ టు కమ్ అవుట్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కెమెరా అండ్ హార్ట్ఫుల్ గా ఎంజాయ్ చేసే ఛాన్స్ అప్పుడు దొరుకుతుంది. సో అలాంటి టైంలో ఇట్ వాజ్ మై డ్యూటీ టు ఎంకరేజ్ దెమ్, వాళ్ళని లైట్ గా మోటివేట్ చేయడం. అత్త ఏం కాదక్క, అత్త ఒక పాట పాడు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఏదో ఆ 4 గోడలతో ఉండే ఆ ఇంట్లో అంతేనే. వాళ్ళు ఇంతమంది ముందుకు రావడానికి ఫస్ట్ 10 నిమిషాలు కొంచెం బెరుగ్గా ఉంటారు. మా ఆయన ఏమనుకుంటారు టీవీలో చూసి, మా చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, చుట్టాలు ఏమంటారు, ఇలా. సో ఐ వాంటెడ్ ఇట్ టు కీప్ ఇట్ లైక్ ఎ ఫ్యామిలీ థింగ్. వాళ్ళ హస్బెండ్ గురించి Okay. అడగడము, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి అడగడము, ఇంట్లో వాళ్ళు ఏంటి, మీరు వంటలు ఎలా చేస్తారు, ఇది ఏదో. సో దే గాట్ కనెక్టెడ్. ఓ ఇటు మనోడే పర్లేదు. సో వాళ్ళ చేత లైట్ గా Ah. పాడించి, డాన్స్ చేయించి, గేమ్స్ ఆడిపించేటప్పటికి Mm. ఇట్ స్టేడ్ ఫర్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఉమెన్ హార్ట్ లో. దట్ మెమరీ స్టేడ్ ఫర్ ఎవర్. దట్ వన్ డే వి ఎంజాయ్డ్ Beautiful. సో మచ్ అని. సో అది ఐ కుడ్ సీ త్రూ. అంటే వాళ్ళ కళ్ళల్లో చూసేవాడిని నేను, వాళ్ళ ఫేస్ లో ఉన్న స్మైల్ చూసేవాడిని. ఆ ఊరి నుంచి వెళ్తుంటే కళ్ళనీళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఉండొచ్చు కదా, ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా. అంటే ఐ ఫీల్, అంటే వాట్ కనెక్షన్ ఇస్ దిస్. అండ్ షూట్ చేయకుండానే వాళ్ళు రోజు టీవీలో చూసి నేను వాళ్ళ ఊరు వచ్చానని తెలిస్తే క్యారేజీలు కట్టుకుని హోటల్ రూమ్ తెచ్చేవాళ్ళు. మా ఇంట్లో ఇది వండే అమ్మ, ఇది వండే అమ్మ, ఇది తిను, ఇది తిను, నువ్వు మొన్న షోలో ఆలుగడ్డ వేపుడు ఇష్టం అన్నావు, అది చేసి తెచ్చాను అని. అంటే దే ఫాలో సో స్ట్రాంగ్. ఐఎమ్ దేర్. ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ వర్క్ వెళ్తారు, అందరు వెళ్తారు, వాళ్ళు టీవీ పెట్టుకుంటే ఐఎమ్ ద వన్ పర్సన్ హూస్ టాకింగ్ టు దెమ్ లాగా. సో ఐఎమ్ Yeah. మేకింగ్ దెమ్ లాఫ్ అని. సో ఫర్ ఎవర్ దట్ షో విల్ స్టే విత్ మీ. And we made more than 1,000 episodes of it, and first ever outdoor game show to run for such a long, for 3 years. That was my next question. Uh, Yeah, yeah, episodes, wonderful. And best, okay, Pradeep గురించి తెలియని 3 things we want to know. అంటే ఇప్పుడు ఎక్కడ షేర్ చేయలేదబ్బా. Just 3 things we don't know about you. Like yourself అదంతా తెలుసు, కానీ 3 things which మీ fans కి ఓహో అవునా కరికే. అంటే నేను వాగే వాగుళ్ళకి పాటి చాలా చోట్ల చాలా చెప్పేసి నేను కొత్తగా ఏమున్నాయని ఆలోచిస్తున్నాను నేను చెప్పనివి. లైఫ్ స్టైల్ గురించి అయినా, ఫుడ్ గురించి అయినా, లేకపోతే ఎనీ హ్యాబిట్. ఐఎమ్ యాక్చువల్లీ నాట్ ఎట్ ఆల్ ఏ ఫుడ్డీ అసలు, కానీ చూడ్డానికి ఫుడ్డీ లాగే ఉంటా. సేమ్ బాపు. రెస్టారెంట్కి వెళ్తే అసలు ఆ ఐటమ్ చెప్దాం, ఈ ఐటమ్ చెప్దాం, ఏం చెప్దాం అంటే నాకు అది గొంతు దిగేంత వరకు ఉంటుంది. అది ఇక్కడ దాటేసిన తర్వాత ఇక పోతుంది, దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది అనమాట నాకు. సో వెన్ ఎవర్ మై ఫ్రెండ్స్ ఆర్ మై ఫ్యామిలీ వి గో అవుట్ ఫర్ డిన్నర్ ఆర్ లంచ్, దిల్ సే లెట్ us ఆల్ ఆర్డర్. అందులో నీకు నచ్చింది ఉంటే నువ్వు ఇంకా చెప్పకు, ఎందుకంటే నాకు ఏం చెప్పాలో తెలియదు. నేను చెప్పే లోపల వాళ్ళు తిన్నో అయిపోతూ ఉంటుంది ఆల్రెడీ. సో అందుకని ఏం చేస్తానంటే, సో ఐఎమ్ లేజీ. లేజీ, ఓకే. సెకండ్ లేజీ, లైక్ సెకండ్ లేజీ కాదు, ఫుడ్ ఈటింగ్ లో లేజీ. నెంబర్ 1 లో ఫుడ్ ఈటింగ్ లేజీ. ఓకే, సారీ. నేను మిగతా పనులు లేజీ ఉంటే తరివేస్తారు నన్ను బయటికి. ఓకే, ఫుడ్ ఈటింగ్ లో లేజీ, వెరీ చుట్కు ఈటర్. అచ్చా, నెక్స్ట్. సంథింగ్ ఆన్ యు ఆస్క్ మీ నో సమ్ ఐదర్ డిపార్ట్మెంట్స్. ఓకే, మీ ఫోన్ లో వాల్ పేపర్ ఏంటి? ఫోన్ లో వాల్ పేపర్ ఏముంటది? ఫోన్ లో మీ ఫోటోనే ఉంది. ఐఫోన్ వాడు ఏం పెట్టాడు అదే ఉంటుంది, అలాగే ఉంటుంది సేమ్ జిప్ అని ఇట్లా. అదేనా? నా ఫోటో అచ్చా, అంటే చాలా మంది పెట్టుకుంటారు. సో ఐ థాట్ దిస్ థింగ్. వాట్ ఈస్ యువర్ మాక్సిమం ఫోన్ లో ఫ్యామిలీ కాకుండా ఎవరికి ఎక్కువ కాల్ చేస్తుంటారు? వర్క్ రిలేటెడ్ ఉంటాయి, 95% వర్క్ రిలేటెడ్ ఉంటాయి.
మిగతా 5% ఇంట్లో వాళ్ళు తిడతారు. కానీ ఫ్రెండ్స్ దట్ 1% will call చాలా చాలా మీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ Yeah, maximum calls would be yes, my personal assistant. So నేనే that's ఆన్సర్ చేసిన నేనే టూ మచ్ ఇది thanks. ఓకే Chip. coming to Chutku Rapid అంటే మీ షో which is the series 2 కూడా స్టార్ట్ అవుతుంది అండ్ different series start off and all celebs అంటే ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్ కి మళ్ళీ ఈవెన్ దట్స్ నైస్ బ్రేకర్ అగైన్ తెలుగు ఆడియన్స్ కి ఒక నైస్ సెలబ్ ని అంత క్లోజ్ మన అనే ఫీలింగ్ తెప్పించిన సెలబ్స్ కి కూడా మన ఫీలింగ్ ఉంటుంది అండ్ సెలబ్రిటీస్ గురించి ఆడియన్స్ కి అరే అవును కదా వీళ్ళు కూడా చాలా సూపర్ డూపర్ మన లెక్కనే సో మెనీ మెమరీస్ ఉంటాయి కదా అనే ఫీలింగ్ తెప్పించింది మీ షో అగైన్ సో and that kriya karta karma for the show again anta mere it's you so what was the ante idea ఏముంది అంటే కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను. షో థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు బిగ్గెస్ట్ సపోర్ట్ వాజ్ మై టీమ్. ఎట్లా ఏంటి అవుతుందా అవ్వదా, వి హ్యాడ్ సో మెనీ క్వశ్చన్స్. మేల్ హోస్ట్ గా టాక్ షో రాలేదు. సో ఇప్పుడు లక్ష్మణ్ గారు చేశారు, ఇట్లా జయప్రద గారు చేశారు, ఇలా అందరు లేడీసే చేశారు, స్మిత గారు చేశారు ఇట్లా. సో ఈ మేల్ అంటే ఇప్పుడు మేల్ యాంకర్ కి సెలబ్రిటీతో ఎలా ఉంటుంది కాన్వర్జేషన్, ఏం జరుగుతుంది ఎట్లా అని ఆ టైంలో కరెక్ట్ గా లేదు ట్రై చేద్దాము అని ఛానల్ సపోర్ట్ చేయడము. అండ్ దాంతో పాటు యాంకర్ గా కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ స్టెప్. సో నాకు ఎట్లా ఏంటి ఏం చేయాలని, సో ఎట్లాంటి సెట్ వేయాలి, లొకేషన్ ఎలా ఉండాలి, సెలబ్ ఎలా కంఫర్టబుల్ ఉండాలి, ఇదంతా అయిన తర్వాత ఎవరెవరిని పిలవాలి, ఎవరు ఎస్ చెప్తారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎస్ చెప్పిన తర్వాత వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి. ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి రెగ్యులర్. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ ట్రెండ్, లైక్ వెరీ క్యాజువల్ టాక్ విత్ దెమ్, ఆస్కింగ్ అబౌట్ దర్ స్కూలింగ్, కాలేజ్. ఎప్పుడైనా సెలబ్ అప్పటి వరకు బయటకు వచ్చినప్పుడు దే యూస్ టు టాక్ అబౌట్ దర్ మూవీస్ అండ్ ప్రమోట్ దర్ ఫిల్మ్సే. సో నేను స్ట్రిక్ట్ గా దాన్ని పర్సనల్ కి ఉంచాను అనమాట. బికాస్ ఐ వాంటెడ్ టు షో టు ద వరల్డ్, మన తెలుగు యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మన తెలుగు ఆడియన్స్, యాక్టర్స్ కూడా హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఆనందం, హ్యాపీనెస్, బాధ, కోపం ఇవన్నీ ఉంటాయి. దే ఆర్ జస్ట్ లైక్ అస్. మనలాగే బంక్ కొట్టారు, మనలాగే చదివారు, మనలాగే ఇట్ వాజ్. సో అవి నేను అడగగానే వాళ్ళు టపా 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 అని చెప్తే ఐ ఫెల్ట్ రియలీ రియలీ నైస్. And we started off with the golden Kajal, yes, the sweetheart Kajal to start chesam, and more than 120 episodes ke le a show, 4 seasons. I think adi it will be a biggest milestone in my career. And television lo kuda it was a game changer as a talk show. I felt very very nice. So all thanks to my team who was there round the clock behind me. అంటే ఎక్కడ ఎలా ఉండేదంటే ఆ సెలబ్ కి ఎలాంటి క్వశ్చన్ మ్యాచ్ అవుతుంది అనేది కామన్ క్వశ్చన్స్ ఉండవు, మారాలి, ఈచ్ సెలబ్రిటీకి మారాలి, గేమ్స్ మారాలి అకార్డింగ్ టు దెమ్. వాళ్ళు ఎలా ఫ్రీ ఉంటారు, ఏ గేమ్స్ ఎలా ఆడారు. ఇక్కడ వాళ్ళు కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ మీ ఎ ఫేవర్. ఒక రూపాయి కూడా ఆశించకుండా, అరే మన ప్రదీప్ పిలిచాడు రా, ఎస్ ప్రదీప్. అందులో హాఫ్ ఆఫ్ ద స్టార్స్ నేను ఇదివరకు కలవలేదు ఎప్పుడు. నేను వాళ్ళ షూటింగ్ వాళ్ళకి లేదు, వాళ్ళు నాతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. నేను షూట్ కి వెళ్ళి సార్ ఇట్లా నేను ఒక షో అనుకున్నాను, ఓకే డన్, ఎప్పుడు ఇలా ఇలా షూట్ చేద్దాం అనగా నేను ఏంటిది అనుకున్నా. కాజల్, శామ్, చైతన్య, తమన్నా, రానా ఇట్లా స్టార్ట్ అయింది ఫస్ట్ సీజన్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. దెన్ మహేష్ సార్ రావడం, మహేష్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు రావడం, సూర్య గారు రావడము, నాగార్జున గారు సో ఇట్ వాస్ ఆల్ బ్యూటిఫుల్ మెమరీస్. అట్లా వాళ్ళకి కూడా ప్రతిదీ చాలా బాగా నచ్చింది. నేను హ్యాండ్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకోవడము అవన్నీ ఇట్ వాజ్ వెరీ నైస్. సో యా, బాగా నచ్చిన షో కదా, చాలా ఎక్కువసేపు చెప్తున్నాను. And
అండ్ ఇంకొకటి దానికి చాలా హోంవర్క్ ఇన్వాల్వ్డ్. అంటే um, వాళ్ళకి తెలియని మెమరీస్, అంటే దే వర్ ఆల్సో షాక్, వావ్ అంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చిండ్రు ఇవన్నీ ఇక్కడికే. సో హూ యూస్ టు డూ ఆల్ దట్ రీసెర్చ్? ఆబ్వియస్లీ మీ టీమే, బట్ ఐ హర్డ్ మీరు సెలెబ్ కోసం పోయి యూస్ టు వెయిట్ ఫర్ అవర్స్ అండ్ మీరే సొంతంగా పోయి ఇన్వైట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఆల్ యువర్ ఎఫర్ట్. ప్రాబ్లం ఎక్కడ వచ్చేస్తుంది అంటే, ఇఫ్ సెలబ్ ని నేను ఇన్వైట్ చేశాను అనుకోండి, సెలబ్ ఫ్యామిలీ మెంబర్స్ తో నేనే మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళు నన్ను మాత్రమే గుర్తుపడతారు. నా టీం నుంచి ర్యాండమ్ కాల్ వచ్చింది అనుకోండి, దే విల్ థింక్ ఇట్ ఇస్ ర్యాండమ్ కాల్, ఒక ఫేక్ కాల్ అయి ఉంటుంది అనుకుంటారు. సో నేను వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు, సిస్టర్స్ బ్రదర్స్ తో, ఐఎమ్ సో అండ్ సో అండి అంటే, యా వినో చెప్పండి అంటే, ఇట్లా మేము పిలిచాము వాళ్ళని, డే ఆఫ్టర్ వస్తున్నారు వాళ్ళ షోకి, సో ఐ వాంట్ టు నో చైల్డ్హుడ్ పిక్చర్స్ కావాలి నాకు, ఐ వాంట్ టు నో వాట్ దే డిడ్. ఐ యూస్ టు స్పీక్ మోర్ దాన్ 1 or 2 hours వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చుని. సో ఐ యూస్ టు పిక్ విచ్ ఇస్ మోర్ ఎంటర్టైనింగ్, విచ్ ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఈ పాయింట్స్ లో. సో ఐ ఆస్క్ దెమ్ లైక్, వాళ్ళ బయోపిక్ చెప్పండి అన్నట్టు స్టార్ట్ చేస్తే, ఐ యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్, ఎట్లుండే చిన్నప్పుడు ఇట్లా మిస్చర్స్ థింగ్స్ ఏంటి ఇవి అని. సో వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఉంచడం కోసం ఫ్యామిలీకి చెప్పేవాళ్ళం, ప్లీజ్ ఎవరికి ఏం లీక్ చేయకండి అది ఇది అని. సో అందరు అట్లా చాలా బాగా కోఆపరేట్ చేయడము, ఫ్యామిలీ వర్ వెరీ స్వీట్. నేను అనుకున్నా వాళ్ళందరూ అంత పెద్ద స్టార్స్ ఎలా అయ్యారు అంటే, దే హ్యావ్ ఎ గ్రేట్ సపోర్ట్ ఎట్ హోమ్. లైక్ గో విన్ ద వరల్డ్ అని ఇంట్లోంచి పంపించినట్టు వాళ్ళని. బ్యూటిఫుల్ పీపుల్ అసలు. సెలబ్రిటీస్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీ చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఒక పర్సన్ కి చెప్తాందుకు ట్రస్ట్ ఉండాలి, టు షేర్ ఆల్ ద పర్సనల్ థింగ్స్. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫొటోస్ కలెక్ట్ చేసుకుని, డేటా కలెక్ట్ చేసుకుని, ఈ లోపల మా వాళ్ళు డిజైన్ చేసుకుంటున్న గేమ్స్ అన్ని తయారు చేసి ఒక ఫార్మాట్ చేసి, ఒక 2 hours రన్ టైం వచ్చేలాగా దాన్ని ప్రిపేర్ చేసి, ఈ లోపల గెస్ట్ ట్రాన్స్పోర్ట్, గెస్ట్ హోటల్ స్టే, ఫ్లైట్స్, వాళ్ళు ఏ టైం దిగుతున్నారు, ఎలా వస్తారు, ఏంటి, ఇక్కడికి వస్తారు, వచ్చిన తర్వాత ఎంతసేపు కూర్చుంటారు, కూర్చున్న టైంలో బ్రేక్ రాకుండా ఫుల్ ఫ్లోలో ఎలా వెళ్ళాలి, అసలు చెప్తుంటేనే ఇట్స్ లైక్ ఐ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్ ఎగ్జామ్, యు నో, హార్డ్ వర్క్. అంత థింగ్ సీరియస్లీ. అందుకనే యూనో అంత చమకాన్ చేస్తుంది, అండ్ దట్స్ స్టిల్ ఆన్ లైక్ హాట్ టేక్ లైక్ చూస్తాం మనం. సో ఇప్పుడు కొన్ని చుట్టుకు ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. చాలా మంది ఈ లోపల హాయిలు పెడుతున్నారు, సో మేము మాట్లాడుతున్నాం. సో మీ మెసేజెస్ ఫాస్ట్ గా వెళ్తున్నాయి, బట్ గ్రీట్ చేసిన అందరికి హాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ లైవ్ ని బోర్ కొట్టకుండా అంత బాగా చూస్తున్నందుకు. yes, thank you each and every viewer, everybody. ఎవరైతే క్వశ్చన్స్ మీరు మెసేజ్ చేసినారో ఆ క్వశ్చన్స్ నేను ఫస్ట్ టైం, నార్మల్లీ నేను ఎప్పుడు స్క్రిప్ట్ రాసుకోను, ఫస్ట్ టైం నేను మీ క్వశ్చన్స్ యాద్ ఉండాలని మీ అందరు ఫ్యాన్స్ క్వశ్చన్స్ రాసుకొని పెట్టుకున్నా, సో దట్ ఐ డోంట్ డిసప్పాయింట్ ఆల్, బికాస్ ఎవ్రీబడి ఈజ్ లైక్ ఇట్లా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు యూనో ప్రదీప్ విల్ కమ్ ఆన్ లైవ్. సో ఎస్పెషల్లీ వాళ్ళ డెడికేషన్, అంటే వాళ్ళ లవ్ ఎలా ఉంటుందంటే, వెన్ ఎవర్ దే హ్యావ్ టైం, అంటే వాళ్ళకి టైం వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉంటున్నప్పుడు, ఎంత ఫ్రీ టైం దొరికినా కూడా ఆ ఫ్రీ టైంని, దాంట్లో 10 నిమిషాలు ఫ్రీ టైం ఉంటే దాంట్లో 1 minute నా కోసం కేటాయిస్తారు. ద వండర్ఫుల్ పీపుల్. అసలు అలా మెసేజెస్ చూస్తాను, పిక్చర్స్ ఎడిట్ చేస్తారు, మెసేజ్లు చేస్తుంటారు, ట్వీట్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతూ ఉంటారు. అండ్ ఇగో ఇట్లా లైవ్ వస్తున్నా అని తెలిసింది అనగానే దే ఆల్ కమ్ లైవ్ అండ్ వాచ్ మీ టాక్. సో హోప్ దే ఆర్ ఎంటర్టైన్డ్. సీరియస్లీ మీ అందరి కోసం స్పెషల్లీ మ్యాజిక్ ఎఫ్ఎం లా ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు మై టీమ్ అండ్ ప్రదీప్ లైవ్ కి వచ్చినందుకు, అండ్ మై లవ్లీ లిసనర్స్ అండ్ యునో ఆల్ యూ పీపుల్ చూస్తున్నందుకు. సో క్విక్లీ ర్యాపిడ్ ఫైర్ గురించి లెట్స్ గో అహెడ్. టక్ టక్ టక్, ఓకే, నో గ్యాప్, ఓన్లీ one ఆన్సర్. ఓకే. ఫేవరెట్ ఫుడ్? ఆలూ ఫ్రై. ఫేవరెట్ హీరోయిన్? కాజల్ అగర్వాల్. అదే మెనీ, బట్ స్టార్ట్ ఆఫ్ విత్ కాజల్ అగర్వాల్. ఎక్కిచ్చుంటే ఎక్కిచ్చోతే అట్లా అట్లా అదే అట్లనే మాది విశాలమైన హృదయం, మేము చాలా మందిని ప్రేమిస్తాం. ఓకే, ఫేవరెట్ హీరో? ఫేవరెట్ ఇదే
See, I'll tell you something. Why would there be Okay. one favorite? ఓకే బికాస్ వి వాంట్ టు నో ది టాపెస్ట్. సరే ఈ రెండు క్వశ్చన్స్ కి లివరేజ్ ఇద్దాము. బ్రాకెట్స్ ఓపెన్. సరే చలో. ఫస్ట్ క్వశ్చన్, రెండు క్వశ్చన్లకి చక్కగా చెప్తా చూడు. ఫేవరెట్ హీరోయిన్. ఫేవరెట్ హీరోయిన్ నాకు కాజల్ అగర్వాల్ అండ్ సమాంత అంటే చాలా ఇష్టం. బికాస్ పర్సనల్లీ తెలుసు, మాట్లాడతాను. ద కైండ్ ఆఫ్ ద వే దే రెస్పాండ్ టు చాలా బాగుంటుంది వాళ్ళతో. అండ్ తమన్నా ఇస్ లైక్ ఫ్రెండ్ లాగా. ఐ కాల్ ఐ టాక్, చెప్తే ఇట్లా అని ఎస్ ప్రదీప్ అని. సో ఎక్కువ క్లోజ్ నా, రెగ్యులర్, ఎక్కువ సార్లు ట్వీట్ కానీ మాట్లాడింది. ఇంకా హీరోస్ లాంగ్ లిస్ట్ బికాస్ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరుగుతూ వచ్చాను. సో పీకే సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా 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 ఇష్టం. ఆయన కలవడం, మాట్లాడడం జరిగిన తర్వాత ఇంకా హ్యాపీ. ఆయనతో వర్క్ చేసిన తర్వాత చాలా మస్త్ అయింది. ఇంకే ఇది చాలా మన బకెట్ లిస్ట్ మార్కర్ పెట్టుకున్నా. అండ్ లాస్ట్ మెయిన్ డైలాగ్ మీదే అక్కడ. సో పీకే సార్ అండ్ వన్ మోర్ వండర్ఫుల్ స్వీట్ పర్సన్ ఆర్ మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సచ్ ఎ నైస్ పర్సన్. అసలు మీకు అర్థం కాదు, మీకు దూరం నుంచి వస్తే తెలియదు అలాంటి వ్యక్తి ఆయన. ఇక్కడికి వెళ్తే కానీ తెలియదు ఆయన గురించి. కొంచెం చెప్పండి ప్లీజ్. సచ్ ఎ స్వీట్ పర్సన్. హీస్ ఎ స్వీట్ హార్ట్. అసలు ఆయన అంటే అందుకే సూపర్ స్టార్స్ అవుతారేమో అనిపిస్తుంది నాకు. కళ్యాణ్ గారు, ఇట్లా మహేష్ గారిని కలవడం, ఆయనతో నా షోకి ఇన్వైట్ చేయగానే షూర్ ప్రదీప్, ఇట్ విల్ బి మై ఫస్ట్ ఎవర్ టెలివిజన్ షో ఇన్ మై కెరియర్, బట్ ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అని ఆయన షోకి రావడం. ఇంకప్పటి నుంచి మా అసోసియేషన్ చాలా బాగుండే అనమాట. ఏదైనా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంటే ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది నాకు, మీరు ఫ్రీ ఉన్నారా, మహేష్ గారి ఇంటర్వ్యూ ఉంది, భరత్ అని నేను ఇంటర్వ్యూ చేయాలి, శ్రీమంతుడు ఇంటర్వ్యూ చేయాలి. నా షో కాకుండా నేను బయట ఇంటర్వ్యూస్ చేయలేదు ఎప్పుడు ఎవరిని. ఈ షోస్ లో ఆయన కోసమే, ఓన్లీ ఆయన కోసమే నేను వెళ్ళి, ఎక్కడుంటే ఆయన అక్కడికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆయన్ని. సో అందుకు నేను ఆయన మొన్న రీసెంట్ గా కలిసినప్పుడు, సార్ ఇట్లా నేను ఒక మూవీ చేశాను అంటే, వావ్ సూపర్, వెరీ గుడ్ డెసిషన్, మంచిది, అన్ని ట్రై చేయాలి అన్నారు. సాంగ్ వినిపించాను, ఆయనకు చాలా బాగా నచ్చింది. మీరు లాంచ్ చేస్తే బాగుంటుంది సార్ అన్నాను. అఫ్ కోర్స్ లాంచ్ చేస్తాను దాంట్లో. అండ్ ఆయన అప్పటివరకు మహేష్ బాబు గారు పాటలు లాంచ్ చేస్తారా అని కూడా నాకు తెలీదు. నేను అడిగడం ఆయన ఎస్ చెప్పాను. అండ్ హీ ట్వీటెడ్, హీ పుట్ అన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ, స్వైప్ అప్ ఫర్ ద సాంగ్ అండ్ went on 130 million and still going. And still going. Yeah. So list laga appudu ala amma. Okay. And Tarakanna. Okay. And advance happy birthday to Tarakanna. Yes, advance happy birthday, sir. We love you. Yes, he's asala, you'll definitely feel like a brother. Ante oka family అతను ఇంట్లో ఉంటే నువ్వేదో 10 ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు ఉంటుంది ఆయన కాన్వర్సేషన్ మీతో. చిల్, ఏంటి ఏం తిన్నావు, ఏంటి ఏం జరుగుతుంది, ఓకే రైట్ చిల్ మనం అంటే. హీస్ వెరీ ఇంటెలెక్చువల్. బుక్స్ చదువుతారు, మ్యూజిక్ వింటారు, పాడతారు. స్క్రీన్ మీద ఓన్లీ యాక్టింగ్, డైలాగు, డాన్సే కనిపిస్తుంది, కానీ దాన్ని మించిన టాలెంట్స్ ఆయన దగ్గర ఉన్నాయి బయట. టేస్ట్ ఫర్ మ్యూజిక్, ఆయన రాక్ మ్యూజిక్ ఆయన చెప్తుంటే సాంగ్స్ గురించి ఐ వాజ్ లైక్ షాక్డ్. అంటే అన్నా మీకు అంటే ఎందుకు తెలియదు అన్ని, అంటే బుక్స్ గురించి, ఆథర్స్ గురించి, అండ్ వరల్డ్ లో ఏం జరుగుతున్నా ఇట్స్ లైక్ గూగుల్, మినీ సైజ్ గూగుల్ తిరుగుతూ ఉంటుందేమో లోపల అనిపిస్తుంటున్నా. I heard actually. And very jovial అంటారు, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా. వెరీ నైస్ పర్సన్. ఎవ్రీ పర్సన్ కి రెస్పెక్ట్ ఇస్తారు. అంటే ఏ స్థాయి వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా. You should see our bonding ఎంత బాగుంటుంది అంటే, you should see on D finals, D డాన్స్ షోకి ఫినాలేకి వచ్చారు గెస్ట్ కింద. మీకు గంటన్నర చూపించగలిగాం, మేము చేసిన రచ్చది 5-6 గంటలు అక్కడ. Anything unforgettable ఏమన్నా చెప్తారా అక్కడిది? Anything you want to share? One special moment ఆ రోజు అయింది. Special moment would be obviously ఒక ఫోటోకి పోజ్ అనగానే నేను ఇట్లా నీల్ డౌన్ చేసి ఇట్లా వన్ ఈ సాట్ హియర్ ఇట్లా ఇద్దరం విత్ ద బెస్ట్ ఎవర్ సెలబ్ పిక్చర్. నాకు ఎప్పుడైనా దిగాను ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంటుంది నా ఫేస్ లో, ఇట్లా ఆ ఫోటో మీరు ఎక్కడ పెట్టుకుంటారా మీ ఇంట్లో స్పెషల్ కార్నర్ లా?
యా ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో ఉంటాయి అన్ని పిక్చర్స్ అన్ని ఉంటాయి, ఫొటోస్ ఫ్రేమ్ చేసి ఉంటాయి కొన్ని. ఇట్లా మెయిన్లీ ఎవరెవరైతే నాకు గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు ఇదివరకు అందరూ ఒక షోకి, ఓకే ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరు గిఫ్ట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఆ గిఫ్ట్స్ ఓకే. అన్నిటిని రూమ్ లో ప్లేస్ చేశాను అనమాట, గ్యాలరీ రూమ్ లాగా, వేర్ ఐ ప్లేస్ ఆల్ మై. If you're comfortable, only if you're comfortable, only if you're comfortable అక్కడ తీసుకపోతారా? Only if you're comfortable. అదా? అమ్మా Only if you're comfortable इतने पैसे में అనుకుంటున్నా. कुछ मिलेगा. Yeah. Okay, దుబారా. Okay, మా కోసం అసలు fan Before I end that, అంటే the list will always go on because all these years what I have been here, ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, ఆడియన్స్ ని కలుస్తాను, లేకపోతే ఇట్లా ఇంటరాక్ట్ అవుతాను. సో సెలబ్స్ ని ఎప్పుడు కలిసే ఛాన్స్ దొరకదు. ఓన్లీ త్రూ మై షో ఐ కుడ్ మీట్ దెమ్. అండ్ వాళ్ళని మీట్ అయినప్పుడు వాళ్ళు నాతో మాట్లాడే పద్ధతి కానీ, వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం చూస్తుంటే they're just like everyone. They talk about my blazer, they talk about my look, they talk about what punch నేను ఏం వేసాను పంచు, ఏ షో ఎలా చేశా, ఏ షో చూసారు, ఏ ఎపిసోడ్ చూసారు అని మాట్లాడుతుంటే నాకు అనిపించేది, అరే దే ఆర్ సూపర్ స్టార్, దే ఆర్ యాక్టర్స్ కదా, ఇలా మాట్లాడుతున్నారేంటి, ఇలా చెప్తున్నారేంటి. చిరంజీవి గారు నేను వెళ్ళి ఇలా కలిసి సార్ ఇట్లా ఇలా ఇలా అనగానే ఆయన ఎదురు నన్ను ఇలా చూడగానే ప్రతి రండి 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 మీరు భలే మాట్లాడతారు, మీ వాయిస్ బాగుంటుంది, నాకు చాలా ఇష్టం మీ వాయిస్, బేస్ తో ఉంటుంది, తెలుగు పదాలు బాగా పలుకుతారంటే నాకు సార్ సార్ ఓకే 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 సార్ అంటే నాకు ఏం మాట్లాడతాను, మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇట్లా చూస్తే ఇట్లా ఉన్నాయండి, నేను ఇట్లా నోరెళ్ళ పెట్టి చూస్తున్నా ఆయన్ని. And he's telling the show names, he's telling my episodes, he's telling which celeb did what on the show. It's like, sir, ఇట్లా అంటే చూస్తూ ఉంటాను మా టీవీ, నాకు చాలా కైండ్ ఆఫ్ ఎంకరేజ్. అంటే ఊరికనే అయిపోరు వీళ్ళు అంత స్టార్స్. అండ్ ఆ టచ్ అవుతుంది కదా మనకి. అండ్ ప్రభాస్ అన్నని నేను ఇట్లా 2-3 సార్లు కలవడం జరిగింది. అండ్ వి బోత్ షేర్ బర్త్డే, ఇద్దరిది సేమ్ డే బర్త్డే, October 23rd. సో అండ్ డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా సేమ్ టు అన్నా అని నాకు విష్ చేస్తుంటే నాకు ఎంత స్వీట్ అనిపిస్తుంది అంటే, అంటే వి ఆల్ వన్ ఫ్యామిలీ లాగా. నాకు అందరికీ ఐఎమ్ లైక్ ఎ ఫ్రెండ్. అందరూ నాతో మాట్లాడుతుంటే నేను అందరితో నాకు అందరు ఇష్టము అందరితో. సో ప్రభాస్ అని రీసెంట్ గా ఈ లాస్ట్ సీజన్ చేస్తున్నప్పుడు సాహో ప్రమోషన్స్ అప్పుడు వెళ్ళి పర్సనల్లీ కూర్చుని మాట్లాడి అన్ని చేస్తే హీ వాస్ వెరీ నైస్. అసలు డార్లింగ్ అది మొన్న ఇది చూశాను, నేను భలే చేశారు, అది చేశారు, నేను ముంబై వెళ్తాను ఇవాళ నైట్, రేపు రావాలి ఫ్లైట్కి, అక్కడ ఒక డే క్యాన్సిల్ అంటే ఒకవేళ వచ్చేస్తే కనుక వచ్చేస్తాను ఇక్కడికి, బట్ టైట్ గా నడుస్తున్నాను టైం 1 hour లేదు. హీ వాస్ గివింగ్ ఇంటర్వ్యూస్ టిల్ నైట్ 1 AM 2 AM. హైదరాబాద్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని అక్కడ వెళ్ళి ముంబైలో అంతా ఇచ్చి మళ్ళీ వచ్చి చెన్నై వెళ్ళి, బికాస్ ఆల్ లాంగ్వేజెస్, బెంగళూరు వెళ్ళి ఇవన్నీ చేస్తుంటాయి. ఇంక నేను అన్నా నీ ఇష్టం అన్నా, నేను ఫోర్స్ చేయను అంటే ఆయన అన్నారు తెలుసా, పాపం నువ్వు 2 years నుంచి అడుగుతున్నావు, నాకు ఎక్కడ దొరకట్లే ఛాన్స్, బట్ నేను మాత్రం ఎప్పటికైనా నీ షోకి వస్తా, నేను వచ్చే షో ఏదైనా ఉందంటే నీ ఒక్క షో అంటే చాలా. బర్త్డే స్పెషల్ షో ఉండాలి. అండ్ ఇంకో థింగ్, ఒక్కసారి మళ్ళీ ఒకసారి వ్యూవర్స్ ఒకసారి హాయ్ చెప్పండి, బికాస్ గోయింగ్ ఆన్ సేయింగ్ ప్లీజ్ రిప్లై రాకేష్, అఖిల్, శివ, రాజేష్ వాళ్ళందరికి ఒక్కసారి మళ్ళీ హాయ్ చెప్పండి. ఓకే, దుర్గారావు, చంద్ర, అఖిల్, శివ, రాజేష్, ఎస్ చిన్నుగా, ఆల్ ఆఫ్ ఆల్, PKS 24, కృష్ణ, MB, సింధు రెడ్డి, everybody. Hi. And so coming so back, much and so sorry. ఫాస్ట్ గా వెళ్తున్నాయి, మేము మాట్లాడుతూనే ఉన్నాము, ఎవరు ఏమనుకోవద్దు, బట్ నేను తప్పకుండా మెసేజ్. Coming back, can we go to that room? Can you show that? What room? Can you show that room? Gallery room. That room. Yeah, అన్ని పిక్చర్స్ ఉంటాయి. అన్ని అంటే సినిమాల్లో చూపించినట్టు అలా ఉండదు, అంత ఇల్లు కాదు కదా. సో కాస్ట్యూమ్స్ రూమ్ అన్ని అక్కడ లోడ్ పెట్టాం లాక్డౌన్ వల్ల, లగేజ్ బట్టలు పెట్టాము పాపం, అందుకని ఎప్పుడైనా మంచిగా సర్ది నీట్ గా ప్రెజెంట్ చేస్తాం, బాగోదు దొరికిపోతాం. Okay, done. So yeah, rapid fire went to 2 marks question ki 20 marks answer. అక్కడ ఎందుకు అంటే మీరు అంతలా అడిగారు కాబట్టి బయట ఉందో కూడా చూపిస్తా ఒకవేళ.
ఏమన్నా యా దొరికితే షూర్ ఫర్ ద ఫస్ట్ టైం ఏనా ఇది ఫస్ట్ టైమే కదా అనేసుకోవచ్చు. మైలేజ్ కోసం యాడ్ చేసుకుంటా కమాన్ ఫస్ట్ టైం ప్రదీప్ చిరాజు షోయింగ్ వాళ్ళ ఇల్లు లైవ్ లా we can see the false ceiling light వేసినారు ఫస్ట్ టైం లైట్ లాంచింగ్ ఫ్లోర్ చూపిస్తుంది వావ్ there's the cupboard gallery amazing wow 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 ఇవన్నీ wow వీళ్ళు తయారు చేసి ఇచ్చినవి నాకు, ఇవి ఇచ్చినవి. super It will be me inside this. See this. wow so cute ఎంత రాముడు మంచి బాలుడు లెవెల్ లో ఉన్నారు అక్కడ awesome Beautiful paintings what they give. lovely They give అందరు ఇచ్చినవి. amazing ఇంకా ఇక super see this is what a star is superstar ఉట్టిగానే కారు అడగంగానే you just went and you showed us seriously amazing see this one is latest నీలి నీలి ఆకాశం ఇద్దాం. oh Okay, and this is my favorite painting. It's a painting. one VB wow VB art వాళ్ళు ఇచ్చింది. అంటే నా ఫేస్ amazing ఎంత రియల్ ఇప్పుడు అర్థమైంది ఫోన్ లో ఎందుకు మీ వాల్ పేపర్ మీద పెట్టుకోరని కొద్దిగా చూసుకుంటాను ఇక్కడ చూసినా నేనే ఉంటాను కదా అందుకని. ఇవి ఇంకా దిస్ ఇస్ లైక్ 1-2% ఆఫ్ ఇట్. నాకు ఈ కాఫీ మగ్స్ ఐ హావ్ 50 కాఫీ మగ్స్ ఆఫ్ దిస్. వావ్ అమేజింగ్ మీ ఇంట్లో క్రాకరీ అవసరం లేదు ఇంట్లో క్రాకరీ అవసరం లేదు కప్పులు కొనొద్దిగా పైన కూడా ఉన్నాయి. ఓకే ఓకే వండర్ఫుల్ దిస్ ఇస్ లైక్ ఆల్ ఐ కుడ్ షో పాపం. awesome for the first time ప్రదీప్ మాచిరాజు వాళ్ళ ఇంట్లో ఏముంది అవార్డ్ మొమెంటోస్ రాసుకొని this is a copy from you only so coming to ఫటాఫట్ rapid సీట్ అయితే ఎక్కడన్నా కూర్చుంటారా? And this is my favorite place in my room అన్నమాట. Wonderful. ఎందుకు why favorite? అంటే what makes you so cozy there? నేను ఏం చేశానంటే విండోకి సోఫా అటాచ్ చేసుకున్నాను కన్స్ట్రక్షన్ అప్పుడు. సో ఐ కెన్ విండో. ఓకే అది రెడ్ తీస్తే విండో, ఇది తీస్తే విండో. వండర్ఫుల్ ఆసమ్ అబ్బా. ఇంకా చాలు. ये टैलेंट अभी है amazing firstly awesome thank you so much. అదే అన్నారు కదా సూపర్ స్టార్ ఈజీగా కార్ అని as we asked and మీరు అట్లా చూపించేసిండ్రు and I really feel so grateful this is and yeah coming to rapid fire మీ ఫేవరెట్ అవుట్ఫిట్ కంఫీ అవుట్ఫిట్ ఏముంటది? బ్లేజర్. ఓకే సో అండ్ ఇంకొక ఓకే ర్యాపిడ్ ఫైర్ తర్వాత అడుగుతా. అండ్ ఇన్స్టెంట్ గా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే అవతలోళ్ళు ఏం చేయాలి? నవ్వాలి. అంటే మీరేసిన జోక్ కి నవ్వాలి, ఉట్టివాలా? యూజువల్లీ మనం మాట్లాడకపోయినా మాట్లాడుతున్నప్పుడు కూడా జనరలీ పీపుల్ విల్ హ్యావ్ ఎ స్మైల్. దాంట్లోంచి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అంటే ఇన్ ఏ విచ్ వే దే ఆర్ లిటిల్ పాజిటివ్. మీరు నా గురించి చెప్తున్నారని నాకు అర్థమవుతుంది బట్ ఇట్స్ ఓకే. బేసికలీ ఐ లైక్ పీపుల్, ఐ టాక్ టు దెమ్. నేను కాన్వర్సేషన్ చేయగలుగుతాను, మాట్లాడగలుగుతాను. అండ్ అందరికి అన్ని ప్రెషర్లు ఉంటాయి, అన్ని టెన్షన్లు ఉంటాయి, చిరాకులు ఉంటాయి, ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెనింగ్. బట్ వెన్ యూ స్మైల్ అదర్ పర్సన్ విల్ టేక్ ఇట్ లైక్ అ బిగ్గెస్ట్ గిఫ్ట్. Seriously. I love if they smile because of me. అంతకంటే ఇంకా ఆనందం ఏముండదు నాకు. చదవకపోయినా మార్క్స్ వస్తాయి చూడు ఎగ్జామ్ లో, ఆ ఫీలింగ్ వస్తుంది నాకైతే. అంటే ఇప్పుడు సీరియస్లీ కెమెరా ముందు నేను నుంచుని నేను వర్క్ చేస్తున్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు నా ముందు కెమెరామెన్ మాత్రమే ఉంటాడు. బట్ ఆ లెన్స్ చూసి మాట్లాడాలి. అండ్ దెర్ ఇస్ నోబడీ లాఫింగ్ దేర్. సో ఐ షుడ్ అండర్స్టాండ్ ఈవెన్ మై జోక్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఆ లెన్స్ లో రికార్డ్ అవుతుంది, టీవీలో వచ్చినప్పుడు అందరు చూసి అన్నా బాగుంది, ఇట్లా బాగుంది, నేను నవ్వుకున్నా.
అండ్ మా సెట్స్ లో కూడా ఇంకెలా అయిపోయిందంటే షూటింగ్ లో కూడా కెమెరాస్ ఉన్నాయి, ఇది ఉన్నాయి అని మర్చిపోతాం. క్రాకింగ్ జోక్ ఎవ్రీబడి విల్ బి లాఫింగ్ ఇక్కడ. మా కెమెరామెన్ నవ్వుతుంటారు, Oh, పక్కన వాళ్ళు నవ్వుతుంటారు. ఇప్పుడు డి ఉందనుకోండి, మా జడ్జెస్ నవ్వుతూ ఉంటారు, వీళ్ళు నవ్వుతారు, అందరు నవ్వుకుంటూ ఉంటాం. ఇట్స్ లైక్ ద seriously. ఒక్కొక్క షో ఒక ఫార్మాట్ అలాంటిది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, True. నాకు ఇది ఒకటే వచ్చు, ఇంక ఇదే చేస్తాను టు ఎంటర్టైన్ పీపుల్. సో దట్ విల్, Awesome. ఇఫ్ దే ఆర్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. Awesome. Awesome. And okay. And best fan moment చాలా ఉంటాయి because you are like 10 years industry and ఒక టాప్ 3 ఫ్యాన్ మూమెంట్స్ చెప్పాలంటే అంటే ఫ్యాన్స్ ఇట్లా కూడా ఉంటారా, అంటే ఇంత ఇష్టపడతారా టైప్ లా. మెనీ యాక్చువల్లీ స్టార్టింగ్ స్టేజెస్ లోనే చాలా బాగా ఆ ఊర్లో రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ, ఆ ఇంట్లో Top 3. వెళ్ళిపోతున్నప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకునేవాళ్ళు. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ మూమెంట్. నాకు ఐ ఫెల్ట్ రియలీ రియలీ Seriously. ఎమోషనల్ అండ్ అటాచ్డ్ టు ద ఆడియన్స్ అనమాట. టాప్ 3 ఏం లేదు అసలు. అంటే ఎట్లా ఉంటాయి, లెటర్స్ వస్తాయి, కవితలు వస్తాయి, పాటలు వస్తాయి, ప్రపోజల్ Ah. వస్తాయి, గిఫ్ట్. అది మెయిన్ పార్ట్ ఎండింగ్ కి పెడుతున్నాం మేము ఇప్పుడు, అవి కాదు మెయిన్ పార్ట్ ఎండింగ్ కి. సినిమా అవి బాకీ హై. సో ఇంకా do they bombard like shopping ki, supermarket ki? Obviously it's difficult for you to go, so atle eppadana anything happened, like many things happened aయింdochu, Yeah. but pradipana types la billo types la. మూవీకి వెళ్ళినప్పుడు కానీ, అండ్ షాపింగ్ నేను చాలా తక్కువ. నేను షాపింగ్ చేయడం చాలా చాలా రేర్. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చేయడమే. మూవీస్లోనే చాలా పడేస్తాడు. షివర్ అవుతారు కొంతమంది, కళ్ళ నీళ్ళు పెట్టేసుకుంటారు, ఇట్లా షివర్ అవుతుంటారు. అంటే వాళ్ళ ఆల్ ఎమోషన్స్ ఒక్కసారి తన్నుకుని ఇట్లా వస్తుంటాయి ఆ లోపల నుంచి. అది నాకు అర్థమయ్యేది కాదు. నాకు అర్థమయ్యేది కాదు. ఐ యూస్ టు టాక్ టు దెమ్ ఫర్ 10 minutes. ఏం కాదు, ఇట్స్ ఓకే, ఓకే, యూ కెన్ టచ్ మీ అని ముట్టుకొచ్చారంటారా, యూ కెన్ టచ్ మీ, యూ వాంట్ హ్యావ్ ఎ పిక్చర్, లెట్స్ హ్యావ్ ఎ పిక్చర్, ఓకేనా, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, ఓకే, స్టడీ వెల్, డూ గుడ్, ఇలా. అండ్ కొన్ని చోట్ల బయటకు వెళ్ళినప్పుడు, టూర్కి వెళ్ళినప్పుడు, ఏదైనా కాలేజ్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు అప్పటి వరకు నార్మల్గా ఉన్న వ్యక్తి దగ్గర రావడం కోసం వాళ్ళు ఒకరి కాళ్ళు ఒకరు తొక్కున్నా, ఒకరు దెబ్బ తగినా, దే డోంట్ మైండ్, ఇంకా వెళ్ళిపోతారు, ఇట్లా వచ్చేస్తారు. అనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది. అంటే ఇఫ్ దే హర్ట్ దెమ్ సెల్స్, అది ఎట్లుంటుందంటే 2-3 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో అంటారు, ఆ ప్రదీప్ వచ్చాడు, నువ్వేమో కింద పడ్డావు, నీకెందుకురా, ఎందుకు అతని కోసం దెబ్బలు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు కదా, మెయిన్లీ వాళ్ళ పాపం కాలేజ్ పంపిస్తారు ఇట్లా. వీళ్ళందరూ అంటే ఇట్లా ఈ మూమెంట్స్ నాకు ఫస్ట్ లో ఐ వాజ్ షాక్డ్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఇట్లా ఉంటారు, ఇట్లా ఇది అని. బట్ వెన్ ఐ మెట్ మై ఐడల్స్, వెన్ ఐ మెట్ మై ఐకాన్స్, వెన్ ఐ మెట్ మై స్టార్స్, ఎలా అయితే ఇప్పుడు నేను సెలబ్రిటీ కాదు, నేను వాళ్ళ ముందు వెళ్ళినా నేను సెలబ్రిటీ కాదు, నేను షోస్ చేస్తున్నప్పుడు కూడా సెలబ్రిటీ ఉన్నప్పుడు ఐ రిప్రజెంట్ ఎ కామన్ మ్యాన్, ఐ రిప్రజెంట్ ఎ ఫ్యాన్. సో అందుకని ఆడియన్స్ కనెక్ట్ అయ్యే క్వశ్చన్స్ అడగాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఫ్యాన్, నేను సెలబ్రిటీ, వాళ్ళు సెలబ్రిటీలో మాట్లాడుకుంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. నేను పీకే గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు, ప్రభాస్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు, మహేష్ గారిని ఇట్లా కలుస్తున్నప్పుడు, ఎన్టీఆర్ గారిని, ఏదైతే వైబ్రేషన్స్ ఉంటాయో అది నాకు అప్పుడు అర్థమైంది, ఓహో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో నేను వాళ్ళంతటోని కాదు, కానీ ఓన్ చేసుకుని ప్రేమించే విధానం, ఇట్స్ నాట్ కంపారిజన్, బట్ దేర్ ఫ్యాన్ బాయ్ మూమెంట్, ఫ్యాన్ గర్ల్ మూమెంట్. అప్పటి వరకు ఫోన్లో షో చూస్తూ ఉంటారు, లేదా ఇప్పుడు ఇంట్లో చూసి ఇలా బయటికి రాగానే వాళ్ళ ముందు ఇలా కనపడగానే చాలా సార్లు అంటే అది అప్పుడు నాకు అర్థమైంది. నేను షివర్ అయినప్పుడు, నేను కంగారు పడినప్పుడు అయితే ఎలా ఫీల్ అయ్యానో, ఇట్ ఈస్ ఎగ్జైట్మెంట్. అన్ని రోజులు సిల్వర్ స్క్రీన్ చూసిన వ్యక్తిని నా పక్కన వచ్చిన ప్రదీప్ వాట్సాప్ అంటుంటే ఓహ్. సో బ్లాంక్. ఐ స్టిల్ రిమెంబర్, ఐ హ్యావ్ ఎ మెయిల్, ఒక మెయిల్ వచ్చింది అరౌండ్ 2-3 years బ్యాక్. వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, సాడ్ మూమెంట్ ఎట్ హోమ్, డిప్రెషన్లో ఉన్నారు మదరు, ఒక 2 months చాలా కామ్గా ఉండిపోయారు, ఇలా అయిపోయారు. సో ఇంకా వీళ్ళకి అర్థం కాలేదు ఎట్లా ఏంటి అని. సో ఫ్యామిలీ అంతా, సో స్లోలీ ఏంటంటే వీళ్ళు కొంచెం టచ్లో ఇలాంటి షోస్ అన్నీ ఊరినే ప్లే చేయడం, టీవీ వాజ్ రన్నింగ్. సో ఓన్లీ షీ స్టార్టెడ్ వాచింగ్ దెమ్. అండ్ ఆఫ్టర్ 6 months, అంటే 6 months అయిపోయింది, 4 months, ఐ స్టిల్ రిమెంబర్ ద వర్డ్స్ ఆన్ ద మెయిల్.
I finally saw my mom having a smile on her face after 6 months. And you did that, Oh, Pradeep. And it happened 3 months back. So ఈ 3 months నుంచి ఆవిడ నవ్వుతూనే ఉంది. సో so sweet, so sweet. ఇట్ టచ్డ్ మీ సో, అంటే ఐ డోంట్ నో హూ దే ఆర్, ఐ డోంట్ నో వేర్ దే ఆర్, ఐ డోంట్ నో హౌ దే ఆర్, బట్ ఇక్కడుండి నేను ఐ కుడ్ ట్రీట్ సమ్మన్, అంటే ఐ కుడ్ మేక్ సమ్మన్ హ్యాపీ సమ్వేర్ ఇన్ ద గ్లోబ్, ఎక్కడో ఏ కార్నర్లో. అండ్ దే ఆర్ లాఫింగ్ బికాస్ ఆఫ్ మీ, దే ఆర్ స్మైలింగ్, అండ్ దే ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ డే బికాస్ ఆఫ్ మీ. A girl mails says that I had a recent breakup, I went through depression, full stretch lo I started watching your shows, I'm so happy, I don't want to cry, I want to live life more happily. అంటే ఒక టెండెన్సీ వచ్చిన వ్యక్తి, డిప్రెషన్ టెండెన్సీ వచ్చిన వ్యక్తి, దట్ ఐఎమ్ లూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ అన్న వ్యక్తి, ఐ హ్యావ్ సో మచ్ టు లివ్, ఐ హ్యావ్ సో మచ్ టు ఎంజాయ్. వాట్ ఎవర్ యూఆర్ టాకింగ్, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో నాకు అవన్నీ చేయాలనుంది, నాకు అవన్నీ చూడాలనుంది అని అనడం. దీస్ ఆర్ ఐ మీన్ లైక్ టాప్ 3 అంటే these things come. got back and got life back to that person. Amazing. And as a performer, these are like speechless. I know, like, you know, the way you're expressing, speechless moments. And okay, finally, me dream girl, कब आती, क्या हो रहा, कब आती। है ये सब. रास्ते में है, आती, कब आती नहीं मालूम, बहुत ट्रैफिक है. Okay. So coming to another question, YouTube is one of the biggest medium. అంటే టాలీవుడ్ లో యూట్యూబ్ అంత ఏమంత అంటే ఉంటది అట్లా కానీ బికాస్ ఆఫ్ యువర్ క్లిప్పింగ్స్, బికాస్ ఆఫ్ యువర్ టిడ్బిట్స్, అంటే చుట్టుకు క్లిప్పింగ్స్ కట్ చేసి పెడతారు కదా మీ షోస్ వి, మీ డిఫరెంట్ షోస్ వి, యూ మేడ్ తెలుగు యూట్యూబ్ గో టు అనదర్ లెవెల్. అంటే ఎవరు సీరియస్లీ ఎవరు ఎక్కడ చూసినా ఐ కెన్ లిసన్, అంటే ఓకే దే ఆర్ లాఫింగ్, యునో మీ జోక్ కి, దే ఆర్ దిస్, అండ్ from where does that spontaneity come? Seriously, a spontaneity is like not normal, నిజంగా abnormal అది. సో ఆ spontaneity ఏడికెళ్ళి? స్పాంటేనిటీ కాదు కానీ ఒక హెల్దీ ఎటకారం అది. అది ఒక అంటే అదొక దాని ఏమంటాము, ఐ అబ్జర్వ్ పీపుల్ ఎ లాట్, జనరలైజ్డ్ థింగ్స్ ఎక్కువ చూస్తాను, కామన్లీ థింగ్స్. సో వాట్ ఈస్ రెగ్యులర్లీ కామన్, దట్ మిడిల్ క్లాస్ హ్యూమర్, మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్ పంచులు, మా నాన్నగారు మా అమ్మని అనేది, మా అమ్మ మా నాన్నగారిని అనేది, మేము వాళ్ళిద్దరు అనేది. సో దిస్ ఆల్ థింగ్స్ విచ్ హ్యాపెన్ అరౌండ్ అస్. మా టీచర్ నన్ను ఏమంది, నేను నా ఫ్రెండ్స్ని ఏమన్నాను. సో ఇదే అందరి ఇళ్లలో జరుగుతాయి, అందరి లైఫ్ లో జరుగుతాయి. సో వెన్ యూ సే ఇట్ అవుట్, దే సే ఇడెవడం మనోడు ఇదే. సో యూ లాఫ్ ఎట్ ఇట్. దేర్ సో మెనీ థింగ్స్ దేర్. I crack something, a father and son will look at their faces, same thing will happen, no? So atla, so YouTube kuda nenu when I started avante YouTube lo kuda Telugu successful ga inta mandi creators unnaru, content creators unnaru, influencers unnaru. They do fab job, endukante చాలా కష్టం. ఒక స్క్రిప్ట్ తయారు చేసి ప్రిపేర్ అయ్యి దాన్ని ఎనాక్ట్ చేసి దాన్ని అది ప్రెజెంట్ చేయడం ఒక యూట్యూబ్లో. దే హావ్ క్రియేటెడ్ ఎ న్యూ మార్కెట్. ఎలా అయితే మనకి మీమ్ క్రియేటర్స్, మీమ్ పేజెస్ వాళ్ళు ఎలా అయితే ఉన్నారో, వాళ్ళ మీమ్స్ ఎలా అయితే క్రియేట్ చేస్తారో, దే క్రియేటెడ్ సంథింగ్ ఆన్ దర్ ఓన్ విచ్ ఇస్ న్యూ, ఎవరికి తెలియదు. సో అట్లా మళ్ళీ మా వాళ్ళు ఇంకొకటి అక్కడికి వస్తున్నా, అందరికి స్పెషల్ హాయ్, బికాస్ దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇది మెయిన్ ప్రదీప్ గురించి తెలియని థింగ్స్ మన వంటి ఫ్యాన్స్ కి తెలవాలని చాలా యునో కాల్స్ చేసి, చాలా కాల్స్ కాదు, కాల్ చేసంగానే ఎస్ ప్రతీక విల్ డూ ఇట్ అని చెప్పిండ్రు. సో మీకోసం స్పెషల్లీ, సో అందుకనే సెంటర్ లో మీతో మాట్లాడకపోవచ్చు, బట్ స్పెషల్ హాయ్ ఫ్రమ్ హిమ్ అండ్ ఈస్ టెలింగ్, అండ్ టైం తక్కువగా ఉంది. అండ్ ప్రదీప్, వన్స్ అగైన్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్, మీరు యూ బాట్ ఫ్యాషన్ టు యాంకరింగ్, మేల్ యాంకరింగ్ ఐ వుడ్ సే. మన దగ్గర డ్రెస్సింగ్ అంత ఇంపార్టెన్స్ ఇయ్యరు, అంటే యూనో ఏదో వచ్చినమా చేసినమా టైప్స్ లా బిఫోర్ యువర్ యాంకరింగ్. సో యూ గాట్ అ డ్రెస్సింగ్ స్టైల్ ఇన్ టు యాంకరింగ్. సో హూజ్ యువర్ ఇన్స్పిరేషన్, అంటే హూమ్ యూ లుక్ అప్ టు, ఎవరు చూసి ఇన్స్పైర్ అవుతారు ఇన్ డ్రెస్సింగ్?
ఇట్ కీప్ చేంజింగ్. నాకు ఎప్పుడు ఐ డోంట్ డిసైడ్ అంటే ఏ కలరు ఏ డ్రెస్ వేసుకోవాలి అనే దానికంటే ఐ టెల్ యూ, స్టైల్ ఇస్ సంథింగ్ ద వే వీ క్యారీ అవర్ సెల్స్. నో మ్యాటర్ మనం ఒక నార్మల్ టీ షర్ట్ వేసుకున్న, ఒక బ్లేజర్ వేసుకున్న, ఏమైనా అయిందా? 5 seconds remain.